టీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మీకోసం పాయా అలాగే మనం ఈ చుక్కుడు గింజల కర్రీ తయారు చేసుకుందాం. చుక్కుడు గింజలు మార్కెట్లో ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ తెల్ల చుక్కుడు గింజలతోటి ఈ పాయా కర్రీ చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్ర బార్డర్, మన తెలంగాణ బార్డర్లో ఉన్న రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పాయాతోటి ఎన్నో రకాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ చుక్కుడు గింజలు వేసి చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అయితే చుక్కుడు గింజల్ని కూడా మనం పాయాతోటి కలిపి ఉడకబెట్టుకోలేము. ఎందుకంటే మన ఈ కాళ్ళు కొన్నిసార్లు 10 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. అందుకని చెప్పేసి దీన్ని సపరేట్గా ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసి దాన్ని నీళ్లు కూడా సపరేట్గా తీసిపెట్టా. ఎందుకంటే దీన్ని కూడా మనం వేయించుకుందాం తర్వాత. మనం నూనె వేసేసి ఉల్లిపాయలు వేసి మనం దీన్ని కుక్ చేసుకుందాం. అయితే దీంట్లో హోల్ గరం మసాలా ఏమీ వేయకుండా కొంచెం సోపు జీలకర్ర లైట్గా పొడి చేసి మనం వేసుకుందాం. దాన్ని ఎలా చేయాలో చూడండి. దీంట్లో ముందుగా కరివేపాకు, ఉల్లిపాయ కరివేపాకు వేసేద్దాం. కరివేపాకుతోటి కూడా మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం లాస్ట్లో మిరియాలు వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసేద్దాం. వేసేసి ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు వచ్చేంత వరకు ఇలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, సోపు ఈ రెండింటిని మనం రోట్లో వేసి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సోపు ఈ రెండింటిని మనం చక్కగా రోట్లో వేసి ఈ విధంగా పొడి చేసుకుందాం. ఇలా వేసి చేయడం వల్ల మనకి రుచి మరింత ఈవెన్గా వెళ్తుంది. ఎందుకంటే మనం చేసేది ఒక చక్కగా సూప్ లాగా వెళ్తుంది. దీన్ని ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు చక్కగా వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎర్ర రంగు రావాలి. అయితే దీంట్లో మన ఈ చుక్కుడు గింజలు ఏమున్నాయో వీటిని కూడా మనకి పచ్చి చుక్కుడు గింజలు మనకి మార్కెట్లో బోల్డ్ దొరుకుతాయి. అందులో ఈ తెల్ల రకం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ చుక్కుడు గింజలు మనకి మార్కెట్లో వెళ్ళినప్పుడు ఆ లేత చుక్కుడుకాయలు అమ్ముతుంటారు. అందులో కొన్ని ముదిరిపోయి వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు పక్కన కూర్చొని అవన్నీ ఒలిచి మనకు పెడుతూ ఉంటారు. దాంట్లో బోల్డ్ అంత పౌష్టిక విలువలు. చుక్కుడుకాయ కూర చేసుకున్నప్పుడు కూడా గింజలు ఎక్కువగా వేసుకొని చేసుకుంటాను. నేను లేత చుక్కుడుకాయలు కొనుక్కుంటాను. లేత చుక్కుడుకాయలతోటి దాంట్లో టమాటా ఇలాంటివి వేసి, అంటే కొబ్బరి తురుము వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కానీ ఆ గింజలు కూడా అమ్ముతారు కదా, అవి కూడా కొని వీటితో వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్కైనా వాళ్ళకి మాంసకృతులు అందడం కోసం ఈ చుక్కుడుకాయ గింజలు ఇలాంటివి వేసుకోవచ్చు. ఈ బీన్స్లో నిజానికి చెప్పాలంటే 100 రకాలు ఉన్నాయి. నాకు తెలిసి డబల్ బీన్స్, లైమా బీన్స్ ఇలా ఎన్నో రకాల బీన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గింజలో రకరకాల పౌష్టిక విలువలు ఉంటాయి. అవన్నీ మీ సొంతం చేసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం అవన్నీ తినాలి. సో మార్కెట్లో మనకి ఎప్పుడు కనిపించినా, లేకపోతే సూపర్ మార్కెట్లో కూడా ఇవి డ్రై గింజలు దొరుకుతాయి. ఆ డ్రై బీన్స్ దొరికినప్పుడు తీసుకొచ్చుకోండి, నీళ్ళలో నానబెట్టుకోండి, మరుసటి రోజు కూరల్లో వేసుకోండి. ఎంత ఈజీ. మరి ఇది కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే మన ఈ గింజల్లో అంత ఎనర్జీ అంతా చక్కగా మనకి మన కోసం మొక్కలు స్టోర్ చేసి పెడుతుంది. అవి తీసుకొని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇంకా కొంచెం వేగాలి, కొంచెం కలర్ రావాలి. ఇందులో కొంచెం అంత పసుపు కూడా వేస్తాను. ఈ గింజలు ఒక పక్కన, ఉల్లిపాయలు కలిసి ఇలా వేగనిద్దాం. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చూస్తే లైట్గా బంగారు రంగు వస్తూ చక్కగా ఉంది. ఇందులో మన టమాటాలు వేద్దాం. టమాటాలు వేసిన వెంటనే నీళ్లు పోయాలి అని తొందరపడమాకండి. ఎందుకంటే ఈ టమాటాలు మనకి చక్కగా నలిగిపోవాలంటే ఈ నూనెలో కొంచెం సేపు ఇలాగే కుక్ అవ్వాలి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేగుతూ మనకి ఆ కూర, ఎందుకంటే ఈ పాయా వేసి చేసుకున్న కూరలో ఆ జ్యూసీగా ఉంటేనే, అదే కదా, అది నాటు కోడి కానివ్వండి, పీతలు కానివ్వండి, అది పాయా కానివ్వండి, ఆ జ్యూస్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు డబల్ రొట్టెలు అంటారు, మనకి నాన్ డబల్ రొట్టె అని మన హైదరాబాద్లో కూడా రొట్టెలు దొరుకుతాయి. దాన్ని కూడా ఇందులో ముంచుకొని తినడానికి ఈ షోర్వా కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఇది అన్నం పైన కూడా పోసుకొని తింటుంటే బహు కమ్మగా ఉంటుంది. కానీ ఘాటు కరెక్ట్గా ఉండాలి. కారం వేసుకుందాం. కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. చాలామంది పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు. మనకి రంగు, కొంతమందికి ఏంటంటే ఈ పాయా కూర ఏ రంగు ఉండకూడదు, అలాంటి వాళ్ళు పచ్చిమిరపకాయలు వేస్తారు, తెల్ల మిరియాల పొడి వేస్తారు. కొంతమందికి ఎర్రగా ఉండాలి, వాళ్ళు కారపొడి. కొంచెం ఘాటుగా కమ్మగా ఉండాలి అంటే కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా. ఎందుకంటే
అందరికీ ఒకే కారం నచ్చదు, అందరికీ ఒకే పులుపు నచ్చదు. అదేవిధంగా మీకు నచ్చిన ఘాటు, మీకు నచ్చిన పులుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటాలు కూడా స్లోగా నలిగిపోతున్నాయి. ఇంకా కొంచెం నలిగిన తర్వాతే మనం మసాలాలు వేసుకుందాం. ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఈ టమాటాలు నలిగేటప్పుడు మనకి కొంచెం ఈజీగా అవ్వాలి అంటే మన పొళ్ళు కూడా వేసుకుందాం. ధనియాల పొడి, మన జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి అన్నీ వేసాను. వేసి దాన్ని కూడా ఈ మసాలాలు వేసిన వెంటనే ఇది టమాటాకి పట్టి వేగడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఈ టమాటాలు కూడా చక్కగా వేగుతున్నాయి. ఈ పాయా ముక్కలు ఉడకపెట్టేశాను, కానీ ఆ జ్యూస్ పక్కన తీసాను. ఎందుకంటే దీంట్లో కొంచెం సేపు దీన్ని కూడా లైట్గా వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కారపొడితో పాటు టమాటా, ఈ మసాలా అంతా వేగుతున్నప్పుడు ఇందులో కారపొడి వేసేసుకుందాం. ఏం పర్లేదు, కొంచెం ఎక్కువైనా మనం నీళ్ళతోటి అడ్జస్ట్ చేసుకుందాం. అలాగే ఈ పాయా ముక్కలు కూడా ఇందులో వేసి చక్కగా దీన్ని ఇలా వేయించుకుందాం. అయితే మేము హోటల్లో చేసేటప్పుడు ఇలాంటి ఒక్క కూర చేయడం కోసం 2 గంటల పాటు మేము దీంతో చేస్తాం. ఎందుకంటే అది పర్ఫెక్ట్ టేస్ట్ రావడం కోసం. ఇంట్లో అంత కష్టపడక్కర్లే. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు స్లోగా వేయించుకోండి. ఇంట్లో చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు ఈ పాయా డ్రైగా తినాలంటుంది. ఏంటంటే సాఫ్ట్గా మనం వండుకుంటాం, తర్వాత తినేటప్పుడు ఆ గుజ్జులా ఆ జ్యూస్లో నుంచి తినేస్తూ ఉంటాం. కానీ ఆ ముక్కలు తీసి ఇలా మసాలా పట్టించి తర్వాత దీంట్లో మనకు ఒక 3 ముక్కలు తీసి పక్కన పెట్టుకుంటాను. అది డ్రైగా, అంటే ఆ ముక్కలు మసాలాతో కూడా తింటే చాలా బాగుంటుంది. మరొకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సూపులా మార్చేసుకుందాం. మసాలా అంతా చక్కగా వేగింది. ఈ నీళ్లు, అలాగే దీంట్లో మనకు కావలసిన నీళ్లు పోసేసుకుందాం. ఇది మనకి కుక్ అయిన తర్వాత తినేటప్పుడు మనకి చేతికి ఇలా అంటుకుంటూ ఉండాలి. తిన్న తర్వాత కూడా మనం పాయకూర మనం అంటే యూజువల్గా ఇండ్లలో చేసుకున్నప్పుడు ఎండాకాలంలో అలాంటప్పుడు అయితే ఇది కలుపుకొని తిని మనం చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళే లోపల ఈ చెయ్యి అంటుకుపోతూ ఉంటాయి వేళ్ళు. దాంట్లో ఏంటంటే దీంట్లో ఉన్న ఆ జెలటిన్ వల్ల. మీ అందరికీ తెలుసు, కొంతమందికి కాలు విరిగినా ఏది విరిగినా ఈ బోన్ సూప్ పెట్టాలంటారు. ఈ పాయా సూప్ తోటి చేస్తూ ఉంటారు. ఇందులో చక్కగా చుక్కుడు గింజలు అన్నీ వేసి చక్కగా చేసుకున్నాం. అయితే దీన్ని ఇప్పుడు మనం ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత కూడా మనం దీన్ని ఒక 15-20 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు ఎప్పుడైనా మనకి కావాల్సిన దానికంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇది చాలా తక్కువ ఉంది. ఇందులో మరి కొంచెం చివర్లో మరోసారి వేసుకుందాం. దీన్ని మూత పెట్టి స్లోగా బాయిల్ అవనిద్దాం. మన కన్సిస్టెన్సీ, సువాసన అంతా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం కావాలంటే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. స్లోగా కుక్ అవ్వనివ్వండి. దీంట్లో మనకి చక్కగా ఉడుకుతుంది. మీకు కొంచెం అంత పులుపు కావాలంటే కొంచెం చింతపండు పులుసు వేద్దాం. చింతపండు పులుసు వేసిన తర్వాత మరో 5-10 నిమిషాల పాటు చక్కగా కుక్ అవ్వాలి. పుదీనాకు కొంచెం తుంచి ఇందులో వేసేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మీకు కొత్తిమీర కావాలంటే వేసుకోండి, లేకపోతే దీంట్లోనే మంచి టేస్ట్. దీన్ని మరొక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత వడ్డించేసుకోవడమే. లాస్ట్లో తినే ముందు మనం ఉప్పు మరోసారి చూడాలి. ఇలా చేతికి తాకితేనే అంటుకుంటూ పోతుంది, అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. దీన్ని అన్నంతో తినండి, రొట్టెలతో తినండి, నాన్లతో తినండి, రుమాలితో తినండి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో పండగ పూట దివాళీ రోజున పొద్దున్నే పాయా కూర చేసి అమ్ముతూ ఉంటారు. కొంతమంది పండగలు, శనివారాలు అంటే అసలు మాంసం ముట్టుకోరు. సో దీన్ని మీకు నచ్చినప్పుడు చేసుకోండి, చక్కగా తినండి. ఎందుకంటే చాలా కమ్మటి టేస్ట్ తోటి బ్రహ్మాండంగా ఉంటుంది. చుక్కుడుకాయ గింజలు చాలా మార్కెట్లో ఉన్నాయి, తెచ్చుకొని చేసుకోండి. ఇప్పుడు నాకు కావలసిన విధంగా రెడీ అయిపోయింది. దీంట్లో వచ్చే సువాసన కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో కరెక్ట్ టేస్ట్ వచ్చింది. ఇది ఘాటు వెరైటీ, ఎక్కువగా చారులా తాగలేము. దీన్ని అన్నంతో వాటితో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నా పాయ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ ముక్కలు కూడా సాఫ్ట్గా జెల్లీగా. దీంట్లో మనం ఆ చుక్కుడుకాయ గింజల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. 2 ముక్కలు ఇంత చారు పోసుకుంటే భలే కమ్మగా ఉంది. దీన్ని మనం అన్నంతో పాటు తినేస్తే అదిరిపోతుంది. తినేద్దాం, ఇంకేంటి ఆలస్యం.
స్టవ్ కూడా కట్టేస్తాను, ఎందుకంటే కొన్ని తినేటప్పుడు నేను ఆగను, ఫాస్ట్గా తినాలి. అయితే చాలా వేడిగా ఉంది, అయినా ఈ చారుని ఆహా మనతో పాటు బ్రహ్మాండంగా మన పాయా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీనికి నాకు కావలసినంత షోర్వా వేసుకొని, అయితే ఘాటుగా చేసుకున్నాం, దీన్ని హాట్గా తిందాం, అప్పుడే దీంట్లో మజా. సో మరి తినేద్దామా? మన ఈ చుక్కుడు గింజలతో సహా వేసుకొని, అయితే ఇలా నాటుగా మనం తినడం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ చుక్కుడు గింజలు మనం తాకుతూ చక్కగా తింటూ ఎంజాయ్ చేద్దాం. పర్ఫెక్ట్గా చాలా చాలా కమ్మగా. ఏంటంటే ఈ పాయ అంటే తినడం తెలిసిన వాళ్ళకి ఇదంటే పడిచేస్తారు. మేము ఫంక్షన్లలో పార్టీలలో వెళ్ళినప్పుడు దీన్ని అందరికీ వడ్డించారు, ఎందుకంటే అందరూ తినరు. ఎవరెవరు తింటారు అనగానే నా చెయ్యి ఫస్ట్ లేస్తుంది, చాలా చక్కగా వేసుకొని చేసేస్తాను. సో మరి మీరు కూడా చేసుకోండి, తినండి. లొట్టలు వేసుకొని తింటుంటే అదిరిపోతుంది. మరి ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. సో మన సాఫ్ట్గా జెల్లీలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతిరోజు రుచికరమైన వంటలు తినాలి, జీవితాన్ని ఫుల్గా ఆస్వాదించాలి. సూపర్ ఉంది. చుక్కుడు గింజలతో పాయా కూర. ముందుగా ఈ పాయాని చక్కగా కుక్కర్లో ఉడికించుకోవాలి. సాఫ్ట్ గా అయిన తర్వాత నీళ్లు పాయా కాళ్ళు సపరేట్ గా చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అలాగే కరివేపాకు వేసి దాంట్లో జీలకర్ర, సోంపు దంచి పొడి దాంట్లో వేసుకోవాలి. దీన్ని చక్కగా వేయించుకుంటూ లైట్ గా రంగు వస్తున్నప్పుడు చుక్కుడుగాయ గింజలు, కొంచెం పసుపు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసి మరి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. టమాటా అంతా నలిగిపోయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం కూడా వేసి పాయా కాళ్ళ ముక్కల్ని కూడా అందులో వేసి కొంచెం సేపు చక్కగా వేయించుకోవాలి. చేసి పెట్టుకున్న ఆ పాయా నీళ్లు కూడా ఇందులో పోసి మరింత నీళ్లు పోసి దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. 15-20 నిమిషాలు కుక్ అయి మరింత సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం చింతపండు రసం, కొంచెం పుదీనా కూడా వేసి దాన్ని కుక్ చేసుకుని వేడిగా అన్నంతో పాటు లేక రొట్టెలతో పాటు దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.